హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మిస్ని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను అలసందలు, బొబ్బర్లు, మిక్స్డ్ వడలు ఎలా చేయాలో చూపిస్తానండి. వాతావరణం భలే చల్లగా అయిపోయిందండి. మబ్బుగా వాతావరణం భలే ఉంది. ఇలాంటి టైంలో వడలు కానీ పచ్చిమిరకాయ బజ్జీలు కానీ ఉంటే చాలా బాగుంటుంది కదా సాయంత్రం టైంలో. అందుకే ఈరోజు ఇలాగా వడలు వేశాను. సూపర్గా వచ్చినాయండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవ్వండి, ముందుగా బొబ్బర్లు, అలసందలు ఒక 6 గంటలు నానబెట్టుకున్నాను. ఇప్పుడు వీటిలో వాటర్ లేకుండా తీసేసుకున్నాను. ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టాలి. అలసందలు, బొబ్బర్లు మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి. చిన్నగా ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. దీనిలో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, సరిపడా ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీనిలోకి 1 స్పూను గరం మసాలా వేసుకుని ఇది బాగా కలుపుకోవాలి. పొయ్యి వెలిగించున్నానండి. పాన్ పెట్టుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా పిండి, అది అలాగా వడల్లాగా చేసుకుని వేసుకోవాలి. అలా వడల్లాగా ఒత్తుకోవాలి. ఇగోండి, వడలు వెయ్యిగానే కదపకూడదండి. కొంచెం వేగిన తర్వాత ఇలా పైకి తేలుతూ వస్తాయి. అప్పుడు చూసుకుని 2 పక్కల ఇలాగా తిప్పుకోవాలి. 2 వైపులా బాగా మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇవ్వండి, ఇవి వేగిపోయినాయండి. వీటిని ఇప్పుడు వేరే గిన్నెలో తీసుకుంటే, ఇదిగోండి వేరే గిన్నెలో తీసుకున్నాను. అలసందలు, బొబ్బర్ల మిక్స్డ్ వడలు రెడీ.